విశాఖలోని ఋషికొండపై 500 కోట్లతో జగన్ కట్టించిన ప్యాలెస్ ను మెంటల్ హాస్పిటల్ కు రాసివ్వాలని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం మెసానిక్ టెంపుల్లో బుధవారం జరిగిన మహానాడులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి మాదిరిగానే ఋషికొండ జగన్ ప్యాలెస్ ను తయారు చేస్తే మంచిదని నా అభిప్రాయమంటూ అన్నారు. కోట్ల ఖర్చు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా ప్యాలెస్ కట్టడం ప్రజాస్వామ్య ధనాన్ని వృధా చేయడమేనని అశోక్ అన్నారు. విజయనగరం పార్లమెంటు మహానాడు సభా కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్, పార్లమెంటరీ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా ప్రజలు, 2 జిల్లాల పార్టీ కోఆర్డినేటర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు పాల్గొన్నారు. ఇది ప్రజాధనంతో ఇప్పుడు ఏం చెయ్యాలా ప్యాలెస్ తో ఎవరికి అర్థం కాదు. నేనైతే ఉచిత స్థలా స్టేజ్కి వచ్చాను కనుక ఉచిత స్థలాలు ఇస్తున్నాను. పిచ్చివాడు కట్టారు కనుక అధికారులు కూడా కోర్టు వ్యతిరేకంగా సిఆర్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకంగా కట్టారు కనుక అది కూడా ఒక పిచ్చితనం. అది పిచ్చి హాస్పిటల్ చేస్తే ఆ వార్డు ఒక భవనము, మగవాడికి కొంచెం ఒక భవనము ఆడ వాడికి ఇవ్వచ్చు, ఒక సైకాట్రిక్ వార్డ్ చేసుకోవచ్చు. అక్కడ అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా వారికి ఆ సముద్ర గాలైనా తగులుతుంది. దానివల్ల మళ్ళీ మనకి డబ్బు వస్తుందని నేనైతే అనుకోను. అయితే పిచ్చివాడికి అది చిహ్నంగా శాశ్వతంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ప్రజలందరూ చూసిన వాడిని దయచేసి పిచ్చివాడిని మళ్ళీ ఎంపిక చెయ్యకండి అని వారికి జ్ఞాపకం ఉంటుందని నేను అనుకుంటా ఈ ఉచిత సలహా ఇచ్చాను. పాకిస్తానా లేదా అది పెద్దలు చూడాలి. గాలు ఉంటే చాలు. కాకపోతే అక్కడ పిచ్చివాడికి ట్రీట్మెంట్ ఉండాలి. ఒక భవనం ఆ డాక్టర్కి ఇచ్చేస్తే మళ్ళీ సైకోలు వస్తే అధికారంలో వారు మళ్ళీ అక్కడ ముగ్గురు వచ్చని విషయం నేను చెప్పక్కర్లేదు. అయితే ఆ సైకోలు రానికంటే మళ్ళీ చేయాలంటే ప్రజలందరినీ ఆలోచన చేయక తప్పదు. మన ప్రజల్ని ఆలోచన చేయకుండా ఉంటే మనం బాధ్యతని సరిగా నిర్వహించడం లేదు. మనం ఆలోచన చేయడానికి